గుడ్ మార్నింగ్ అండి. టెర్రస్ గార్డెనింగ్ చేయడం చాలా ఈజీ, కానీ ఈ అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్తో టెర్రస్ అంతా ఇన్ని రోజుల నుంచి చెమ్మగా ఉండి ఆ నీరు చిన్నగా కింద సీపైనట్టు అనిపించింది. సో పైకి వెళ్ళి చూస్తేనేమో ఇంత పెద్ద కూలర్ దాంట్లో మల్లెమొగ్గ కంటైనర్ ఉంది. అది తీయటం పెద్ద హెర్క్యులెన్ టాస్క్ అయ్యింది. చాలా కష్టపడి నేను మా అమ్మాయి కలిసి దాన్ని లాగాము. కానీ లాగి మళ్ళీ తీసి పైన పెట్టాలి, చిన్న బెంచ్ మీద బల్ల మీద ఇట్లా పెట్టాలి. చాలా కష్టమైంది. మొక్కని కట్ చేయటం కానీ అది వద్దని కానీ నాకు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి మొక్క పెరిగి పెద్దగా అయింది. దాని మీద పెట్టడం అనేది ఇట్ వాజ్ రియల్లీ డిఫికల్ట్. నిన్నటి నుంచి జోరుగా వర్షం కురుస్తుంది, ఈ రోజు పొద్దున కూడా వర్షం కురుస్తుంది. అంటే బాల్కనీ గార్డెనింగ్ మొత్తంగా ఆపేద్దాం అనుకున్నాను. చూసారా, అక్కడ మట్టి ఆకులు అన్నీ ఉండి అక్కడ నీళ్ళు ఆగిపోయాయి. ఇప్పుడు తీసినప్పుడు మీరు చూస్తారు, నీళ్ళు అప్పుడు క్లియర్గా వెళ్తున్నాయి. ఆల్మోస్ట్ చూడండి, అవన్నీ పక్కన తీసేసి మనకి ఇట్లా నీళ్ళు ఆగిపోతే టెర్రస్లో ఎట్లాగైనా అది కింద సీప్ అవుతుంది. సో మట్టి తీసేటప్పుడు నీళ్ళు వెళ్తున్నాయి. అదే ప్లేస్లో ఆల్మోస్ట్ ఇప్పుడు 4 to 5 years నుంచి అక్కడే ఉంది అది. మా అబ్బాయి చెప్పాడు, ఇది అవ్వదు, ఇట్స్ నాట్ పాసిబుల్, ఇట్స్ ఇంపాసిబుల్ అని. నేను చెప్పాను, అవుతుంది, మనం ట్రై చేద్దాము అని. సో ఏదైనా సరే మనం అనుకుంటే సాధించగలుగుతాము. కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఫస్ట్ మనం నెగిటివ్గా ఆలోచిస్తే అసలు ముందుకెళ్ళలేము. చూసారా, అన్ని పనిముట్లు, గార్డెనింగ్ కావాల్సినన్ని అక్కడే ఉన్నాయి. తీద్దామని కష్టపడి ఎట్లాగో ఇద్దరు కలిసి పెట్టేశాము. మా అమ్మాయి కూడా సాయం చేసింది, అందుకే ఆ వీడియో తీయలేకపోయాము పైన పెట్టడం ఈరోజు. సో ఫుల్లీగా డిసైడ్ చేసేసాము బాల్కనీ గార్డెనింగ్ స్టాప్ చేద్దామని. ఎందుకంటే నీళ్ళు కంటిన్యూస్గా పడి ఇక్కడ మొక్కలన్నీ పాడైపోయాయి ఓవర్ వాటరింగ్ వల్ల. చూసారా, అది కూడా కాకుండా అక్కడ డ్రైన్ హోల్ అక్కడ ఉంది, అది కూడా మూసుకుపోయింది. ఈ ఆకులన్నీ పడి ఆ హోల్ని క్లోజ్ చేసేసింది. ప్లాస్టిక్ పేపర్స్ గాలిలో చాలా వచ్చి ఎగిరి పడాయి. సో ఈ ఏరియా అంతా క్లీన్గా ఉంచితేనే నీళ్ళు వెళ్తాయని. చూసారా, అంతా అన్ని మొక్కలు అక్కడి నుంచి తీసేస్తాను. ఒక 6-7 మొక్కలు పెట్టాను. డ్రమ్ స్టిక్ అయితే పూలు కూడా వచ్చాయి. వాటర్ అందులో అట్లాగే క్లాగ్ అయ్యి మొక్కలు ఉన్న ఆకులన్నీ రాలిపోయాయి, పూలు కూడా మొత్తంగా రాలిపోయాయి. ఇవన్నీ ఈరోజు పైన పెట్టడమే పెద్ద టాస్క్ నాకు. ఈరోజు పని అది. రోజు ఏదో ఒక పని ఉంటుంది. ఈరోజు బాల్కనీ గార్డెనింగ్ ఇంకా టోటల్గా స్టాప్ చేసేస్తున్నాను. అది గార్డెనింగ్ 3 places లో అయితే కొంచెం కష్టమైంది. ఇక్కడ బాల్కనీలో, పోర్టికోలో, పైన టెర్రస్లో. సో ఇవన్నీ ఇప్పుడు కలిసి తీసేస్తున్నాను. పెంచడం చాలా సులువు, తీసేయటంలోనే కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ ఇల్లు కాపాడుకోవాలంటే మొక్కల్ని ఇంకో దగ్గర షిఫ్ట్ చేయక తప్పదు. ఎండ్ ఆఫ్ బాల్కనీ గార్డెనింగ్ నా వరకు. అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనం, ఇట్లా మనకి ఇంత హెవీ రెయిన్ ఫాల్స్ ఉంటాయని. చూసారు, అన్ని తీసి ఇక్కడ పెట్టాను. ఇంకా చిన్నగా అన్ని తీసి టెర్రస్లో ప్లేస్ లేదు టెర్రస్లో. సో కొంచెం అడ్జస్ట్ చేసి అన్ని ఇంకా పైన పెట్టాలి. సో సీపేజ్ లేకుండా మనం చాలా జాగ్రత్త పడాలి. సో ఫ్రెండ్స్,
నా కష్టాలు అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఏమి ఉంటే కమెంట్ సెక్షన్లో. టేక్ కేర్ అండ్ హ్యాపీగా స్టే సేఫ్, keep your plants healthy, protect them from heavy